అస్సలం అయికుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మిని వరల్డ్ స్నాక్స్గా ఇదైతే చాలా బాగుందన్నమాట. సో అటుకులను మిక్చారు. సో ఫస్ట్గా మనం అటుకులు అనేది ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు మనం డైరెక్ట్గా అటుకులు వేసేస్తే అది మనం ఎత్తేసరికి చాలా బ్లాక్ అయిపోతుంది. సో అందుకే నేను ఇలాంటి ఒక పాత్ర తీసుకున్నాను. అంటే మనకి హోల్స్ వచ్చి ఒక గిన్నె ఉంటుంది కదా, సో ఆ గిన్నె ఎత్తుకొని దాంట్లో వేసుకున్నాను అనమాట. దాంట్లో వేసుకొని నేను ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మనం ఫ్రై చేసుకుంటే ఎక్కువ మాడిపోకుండా ఉంటుంది కాబట్టి ఈ చల్లని క్లైమేట్కి ఇలా వేడిగా చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. స్నాక్స్ ఐటమ్గా ఆఫీస్కి ఎత్తుకు వెళ్ళచ్చు, స్కూల్ పిల్లలకి ఇచ్చి పంపించచ్చు. చాలా హెల్తీ అండ్ బయట ఫుడ్ కూడా కాదు కాబట్టి ఎంతైనా మనం తినచ్చు అనమాట. సో ఇంకా దాంతోపాటు శనగపప్పు అనమాట. శనగపప్పు కూడా మనం సేమ్ ఇలానే ఆయిల్లో ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. లైట్గా బ్రౌన్ కలర్ మనకి చేంజ్ అయితే చాలు, ఇంకా మనము డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా పల్లీలు అనమాట. పల్లీలు కూడా సేమ్ మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకున్నవన్నీ ఒక క్లాత్ మీద వేసి వదిలేయాలన్నమాట. ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ ఇడుస్తుంది కాబట్టి. లేదంటే మీ దగ్గర టిష్యూ ఉంటే టిష్యూ పేపర్స్ మీద కూడా వేసుకోవచ్చు. ఇంకా తాలింపు కోసం కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఒక ఆయిల్ వేసుకొని ఆవాలు అండ్ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ అనేది మనకు 2 టేబుల్ స్పూన్ తక్కువ పడుతుంది అంటే లేదు, సరిపోతుంది. సో ఇంకా మనము కరివేపాకు అంతా బాగా కలర్ చేంజ్ అయ్యాక అందులోనే ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చితో పాటు పసుపు కూడా వేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా ఈజీ అయిపోయింది అనమాట. సో ఈరోజు అమ్మ చేసి ఇచ్చింది, నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి అమ్మ అయితే చేసి ఇచ్చింది అనమాట. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇందులోనే పసుపు అనేది మనం వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోనే మనము ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు కావాలంటే వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే మనకు కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తక్కువ తినచ్చు కానీ ఎక్కువైపోతే తినలేము కాబట్టి చూసుకొని వేసుకోవాలన్నమాట. కొత్తిమీర అనేది మీకు ఆప్షనల్ ఉంటుంది, కొత్తిమీర వేసుకోవాలని అవసరం ఉండదు, బట్ మమ్మీ అనేది టేస్ట్ కోసం వేసింది. ఇంకా కొత్తిమీర కూడా మనకి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం మిరప్పొడి ఎప్పుడు కారం పొడి అనేది మనం ఇలా ఆయిల్లో వేసుకోకూడదు, ఎందుకంటే అది నల్లగైపోతుంది మాడిపోతుంది కాబట్టి. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇలా ఒక బౌల్లో వేసుకొని అందులో మనం కావాల్సినంత కారం వేసుకోవాలి. ఇంకా మనం ఆల్రెడీ తాలింపు వేసి పెట్టుకున్నాం కదా, సో అది వేసుకోవాలన్నమాట. మనకి ఇవంతా గరిటెలు తిప్పితే కరెక్ట్గా మిక్స్ అవ్వదు. సో దానికి అమ్మ అయితే ఇంకా చేతిలోనే బాగా మిక్స్ చేసుకునేసింది అనమాట. ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు చేసిన అమ్మ. ఇంకా చాలా డేస్ తర్వాత ఇదైతే మేము చేసుకున్నాం అనమాట స్నాక్స్ ఐటంగా. ఇంకెలానో ఆఫీస్కి అయితే నేను వెళ్తాను కదా, ఏముండదు తినకని, సో ఎత్తుకొని వెళ్ళొచ్చు అని చేసింది. సో ఈరోజు వ్లాగ్ ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.